ఓం శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. 52వ పేజీ చివరి అనువాకం. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం శ్రియా దేయం హ్రియా దేయం భియా దేయం సంవిదా దేయం. గురువుగారు శిష్యుడికి విద్యాబోధన చేసిన తర్వాత ఆ శిష్యుడు గురుకులం నుంచి సమాజంలోకి అంటే తన ఇంటికి వచ్చిన తర్వాత ఎలా నడుచుకోవాలి అనే విషయాన్ని సూచిస్తున్నారు గురువుగారు. ధర్మశాస్త్రం వింటాం, గురువు దగ్గర నేర్చుకుంటాం, ఇలా ఇలా అని చెప్పి విషయాన్ని తెలుసుకుంటాం. కానీ దాన్ని ఆచరించేటప్పుడు మనకు అనేకమైనటువంటి సందేహాలు వస్తాయి. కనుక ఎలా జీవించాలి సమాజంలో, నువ్వు చదివిన దాన్ని విన్నదాన్ని ఎలా ఆచరించాలి అని చెప్పి గురువుగారు సూచనలు ఇస్తున్నారు శిష్యుడికి. చాలా ముఖ్యమైనటువంటి భాగం ఇదంతా కూడా. కనుక ఆచరణ అనేటువంటిది చాలా అవసరం జీవితంలో. అందుకని నాయన ఆచరణ లేనటువంటిది ఎంత చదివినా కూడా ప్రయోజనం లేదు, ఆచరణ అనేది మనిషికి ముఖ్యం అనే విషయాన్ని మనకు ఈ యొక్క భాగంలో తెలుస్తుంది. క్రిందటి భాగంలో గురువుగారు చెప్తున్నారు, ఎవరైనా పెద్దలు గురువులు ఒకవేళ వారు సరైన మార్గంలో లేకపోయినా కూడా నువ్వు అటువంటివి పాటించకు అన్నారు. అటువంటివి పాటించకుండా వారి మంచి నడతను మాత్రమే నువ్వు పాటించు. కానీ ఒకవేళ ఏదైనా బలహీనత వల్ల వారికి ఎటువంటి దోషాలు ఏమైనా ఉంటే వారి నడతలో, మా గురువుగారే చేశారు కదా నేనెందుకు చెయ్యకూడదు అనే దృష్టితో నువ్వు చెయ్యకూడదు అని చెప్పి, యాన్యనవద్యాని కర్మాణి, దూషించడానికి వీలు లేనటువంటి ఏ పనులైతే వాళ్ళు చేశారో అటువంటివి మాత్రమే నువ్వు చెయ్యి. నో ఇతరాణి అంటే ఏమిటి అర్థం? ఒకవేళ వాళ్ళు ఏదైనా చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల, పరిస్థితుల వల్ల అటువంటి నడతను నువ్వు ఉదాహరణగా తీసుకోకూడదు అని చెప్తున్నారు. చాలా ముఖ్యమైనటువంటి వార్త. ఇప్పుడు అందరూ జనం ఏం చూస్తుంటారు? అందరూ అక్రమంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? నాయకులే అట్లున్నారు కదండి, మేమెందుకు ఉండకూడదు అంటారు. పెద్ద పెద్ద మినిస్టర్లే అక్రమంగా సంపాదిస్తుంటే మేమెందుకు సంపాదించకూడదు అని అంటుంది సామాన్య మానవాళి కదా. వాళ్లే చేస్తుంటే మేమెందుకు చేయకూడదు అని అంటారు.
వాళ్ళు ఏం మంచి పనులు చేశారో అవి చెయ్యి, కానీ వాళ్ళు చెడు నడత నడిస్తే నువ్వు నడవాలని ఎక్కడా లేదే. కనుక నువ్వు సమాజంలోకి వెళ్ళిన తర్వాత నీ చుట్టుపక్కల వాళ్ళు అనేకమైనటువంటి తప్పుడు మార్గంలో జీవించడానికి ఆస్కారం ఉంది, వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ, పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ చెడు నడతను మాత్రం నువ్వు ఆచరించకు అన్నారు. అది చెప్పిన తర్వాత ఇక్కడ ఈ భాగంలో దానం గురించి చెప్తున్నారు. దానం అనేటువంటిది మనిషిని సంస్కరిస్తుంది, ఆధ్యాత్మిక మార్గంగా మనిషికి ఉపయోగపడుతుంది, పుణ్యాన్ని ఇస్తుంది, చిత్తశుద్ధిని ఇస్తుంది దానం. కనుక దానం చేసేటప్పుడు ఎలా ఉండాలి అని చెప్పారు. దేయం అంటే దానం చెయ్యవలసినది, ఆజ్ఞ. తప్పనిసరిగా దానం చెయ్యడం అనేటువంటిది చాలా అవసరం మనిషికి. మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత దానం చేస్తున్నాం అని చెప్పి లెక్క చేసుకోవాలి. దానం దేయం అన్నారు. దేయం అంటే దానం ఇవ్వవలసినది. ఎలా ఇవ్వాలి అని చెప్తున్నారు సూచనలు. శ్రద్ధయా దేయం, శ్రద్ధతో ఇవ్వాలి అన్నారు. ఇచ్చేటప్పుడు శ్రద్ధ భక్తితో ఇవ్వాలి, నిర్లక్ష్యంగా ఇవ్వకూడదు అని అర్థం. అక్కడ అశ్రద్ధయా దేయం అని చెప్పి మధ్యలో ఒక 2 వేసుంది, దాన్ని ఆగా మార్చుకోవాలి. అశ్రద్ధయా అదేయం అని అర్థం. అది దీర్ఘం అన్నమాట. అశ్రద్ధయాదేయం అంటే అశ్రద్ధయా ప్లస్ అదేయం, అశ్రద్ధయా అదేయం. అశ్రద్ధతో ఇవ్వకూడదు, నిర్లక్ష్యంతో ఇవ్వకూడదు, అవతల వాడిని తక్కువగా చేసి చూస్తూ ఇవ్వకూడదు దానం అని అర్థం. అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా, లెక్కలేనట్లుగా అవతల వాడిని చులకనగా చూస్తూ దానం చేయకూడదు అని చెప్తున్నారు. అశ్రద్ధయా అదేయం. తర్వాత ఇంకొకళ్ళు చెప్తారు ఏంటంటే, శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా అయినా సరే ఇవ్వు నాయనా అన్నాడు. అశ్రద్ధగానైనా సరే ఇవ్వు, ఏదో ఒకటి దానం చెయ్యని ఊరికి చెప్తారట్లా. కానీ ఇక్కడ అశ్రద్ధయా అదేయం అని అర్థం. అశ్రద్ధతో అయినా సరే మొత్తానికి ఏదో ఒకటి ఇవ్వు అన్నారు. అలా అని ఉపనిషత్తులో చెప్పలేదు, చెప్తున్నా. తర్వాత శ్రియాదేయం. శ్రియ అంటే నిండుగా, మరింత పూర్ణంగా ఇవ్వు అని అర్థం. శక్తి వంచన లేకుండా ఇవ్వు అని చెప్పాను పోయినసారి. శక్తి వంచనకు ఒక అర్థం చెప్పాను. నీకున్న శక్తిని వంచన చేసుకోవాకు, నీకున్న శక్తిని శక్త్యానుసారంగా ఇవ్వాలి అంటారు. లక్షలు కోట్లు సంపాదించేవాడు లక్షలు దానం చేయాలి, లక్షలు సంపాదించేవాడు 1000 దానం చేయాలి, 1000 సంపాదించేవాడు 100 దానం చేయాలి, 100 సంపాదించేవాళ్ళు రూపాయల్లో దానం చేయాలి. అది లెక్క. ఆ విధంగా దానం చేయాలి, ఎక్కువగా దానం చేయమని అర్థం. అన్నీ కృష్ణ పరమాత్మ చెప్పారు కదా, పత్రం పుష్పం ఫలం తోయం. ఆకిచ్చినా సరే, నీళ్ళు ఇచ్చినా సరే నేను తీసుకుంటాను అన్నారు కదా అని చెప్పి అదే ఇవ్వకూడదు. వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా మనం ఎంత ఇవ్వదలుచుకుంటే అంత ఇవ్వాలి. ఇంత వీళ్ళకి ఇంత అని మనం లెక్కలు వేయద్దు. ఇవ్వదలుచుకున్నంత ఇవ్వచ్చు, అడిగితే ఎంత కావాలని చెప్పి చూసి ఇవ్వాలి అన్నారు. అశ్రద్ధయా అదేయం, శ్రియాదేయం, హ్రియాదేయం. ఇచ్చేటప్పుడు వినమ్రతతో ఇవ్వాలట. లజ్జయా అని అర్థం, సిగ్గుపడుతూ ఇవ్వాలి. సిగ్గుపడుతూ అంటే ఏమిటి అర్థం? నేను ఎక్కువగా ఇవ్వలేకపోతున్నాను, ఇంకా ఎంత ఇస్తే బాగుండు వీరికి అనే భావనతో ఇవ్వాలి. వినమ్రతతో ఇవ్వాలి, వినయంతో ఇవ్వాలి. అందరికీ తెలియాలని చెప్పి ఇవ్వకూడదు అని అర్థం. ఇక్కడ హ్రియాదేయం అంటే అందరికీ తెలియాలి నేను ఇచ్చేది అనేటటువంటి దృష్టితో ఇవ్వకూడదు. చెప్పాను కదా, ఎవరన్నా ట్యూబ్లైట్ బల్బు దానం చేస్తే దాని మీద ఎర్ర పెయింట్తో వాళ్ళ పేర్లు రాసి ఉంటాయి. బల్బు కాంతి రాదు, అంత రాసి ఉంటుందన్నమాట ఇచ్చేటప్పుడు. కుర్చీల మీద ఏంటి, కార్పెట్ల మీద ఏంటి, వాళ్ళ పేరు ఉంటే కానీ వాళ్ళు దానం చేయరు. నా పేరు వేస్తావా పేపర్లో, నా పేరు అందులో వస్తుందా, ప్రింటింగ్ చేస్తారా, అయితేనే వేస్తాను ఇస్తామంటారు.
కానీ శాస్త్రం చెప్తుంది ఓకే ఈ రోజుల్లో అట్లా ఇస్తున్నారు అందరూ, పేరు వస్తేనే ఇస్తున్నారని చెప్పి. అంతేకాదు ఫలానా వాళ్ళు ఇంత ఇచ్చారు, ఫలానా వాళ్ళు ఇంత ఇచ్చారని చదువుతున్నారు ఈ రోజుల్లో దానం చేసింది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం శ్రద్ధతో ఇంక్రీజ్ చేస్తారు దానం అని చెప్పి. గుళ్ళల్లో కూడా ఎక్కడైనా సరే అంతా చదువుతుంటారు లిస్ట్ ఇప్పుడు. ఎందుకయ్యా అంటే ఆయన ఇంత ఇచ్చాడు, మీరు కూడా అంత ఇవ్వండి అన్నట్లుగా. అంటే ఇవ్వని వాళ్ళ దానం చెయ్యడమే అలవాటు లేని వాళ్ళకి దానం చెయ్యాలి అని అనిపించడం కోసం అలా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు కదా. నెగిటివ్గా తీసుకోకుండా కొంతమంది అసలు దానం చెయ్యాలనే ఉండదు. ఫలానా వాళ్ళు ఇంత డొనేట్ చేశారు, ఫలానా వాళ్ళు ఇంత డొనేట్ చేశారంటే ఓకే మనం కూడా చేస్తే బాగుండు, అంటే మన పేరు కూడా వస్తుంది రేపు అని చెప్పి వాళ్ళు అట్లన్నా ఇస్తారు. అందుకని అహంకారం బాగా పండాలి. అహంకారం రైపెన్ అంటారు చూడండి. అహంకారం ఎంత ఎక్కువగా పెరిగితే అంతగా ఫాల్ అవుతుందన్నమాట, పడిపోతుంది. అందుకని నరిష్ యువర్ అహంకార అంటారు. అహంకారాన్ని బాగా వృద్ధి చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ఒకరోజుకి అది పండితే ఏమవుతుంది, నేల మీద పడుతుంది. మన అహంకారం అనేటటువంటి పచ్చి కాయను చూసారా, పండింది అనుకోండి ఒకరోజు, ఇట్ విల్ ఫాల్ అంటారు. అందుకని చిన్నప్పుడు బూస్టప్ అన్నమాట ఇదంతా. బాగా అహంకారాన్ని పెంచుకుంటారు. అందుకని గురువులు కూడా ఒక్కొక్కసారి పొగుడుతుంటారు శిష్యుల్ని, అంతేగాని వాళ్ళు గొప్పవాళ్ళని కాదు. మీరు చాలా ఇంటెలిజెంట్ అంటే ఇంటెలిజెంట్ అనే వాళ్ళ అర్థం. మీరంతా దాతలు, చాలా ఇంటెలిజెంట్, మీరంతా చాలా గొప్పవాళ్ళని చెప్పి స్తుతి చేస్తుంటారు ఒక్కొక్కసారి. దేనికంటే అట్లా స్తుతి చేస్తానన్నా కొంచెం మారతారేమో వాళ్ళని చెప్పి. అంతేగాని మనం నిజంగా తీసుకోకూడదు. అది యు ఆర్ ఆల్ ఇంటెలిజెంట్ అని అంటే అన్ఇంటెలిజెంట్ అని అర్థం. మనకు ఎంత ఇంటెలిజెన్స్ ఉందో మనకు తెలియదా? కానీ వాళ్ళు ఎందుకు స్తుతి చేస్తారంటే మన యొక్క అహంకారాన్ని వృద్ధి చేస్తే ఒక రోజుకి ఎదిగి మనం దట్ అహంకారం బాగా రైపెన్ అయిపోయిన తర్వాత అది క్రింద పడిపోతుంది. అది పండిన కాయ రాలినట్లుగా రాలిపోతుంది. అందుకని కొంతకాలం అహంకారం నరిష్ అయినా తప్పేం లేదు, దోషమేం లేదు, అదే పడిపోతుంది ఒక రోజుకి. ఇది కొంత సైకలాజికల్గా వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సైకలాజికల్లీ మనం తెలుసుకోవాలి దీన్ని. అందుకనే చిన్నప్పుడు చూడండి 17 ఏళ్ళు 18 ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళందరూ కొంచెం అహంకారం ఎక్కువ ఉంటుంది. ఆ యవ్వనంలో ఉన్నప్పుడు కొంచెం అహంకారం ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది? ఎవరిని లెక్క చేయరు, పెద్దవాళ్ళని లెక్క చేయరు. ఎంతకాలం ఉంటుందా వేడి రక్తం, ఆ అహంకారం కొద్ది రోజులే, తర్వాత అన్నీ పోతాయి. కనుక మనిషి మార్పు అనేది సడన్గా మనం తీసుకురాలేం. ఇక వినమ్రత రావాలి అంటే ముందు ఇలా చేయంగా దానం చేయంగా ఒక రోజుకి పేరు ప్రఖ్యాతులు ఆశించే చెయ్యి పర్వాలేదు, తర్వాత ఆ పేరు ప్రఖ్యాతుల మీద ఆశ పోతుంది. ఒకసారి ఆ ఆశ తీరిందంటే ఇంక అది పోతుంది అందులో నుంచి. అయితే ధార్మికంగా ఉండాలి. ఆశలు పోవాలి కదా అని చెప్పి అధార్మికంగా పోకూడదు. అందుకని వాళ్ళు గుళ్ళల్లో కూడా చూడండి పెద్ద లిస్టు రాస్తారు. బ్లాక్ స్టోన్ మీద చెక్కుతారు. 125 రూపాయలు దానం చేసిన దానికి పెద్ద చెక్కుడు. అక్కడ ఏ గుడికన్నా వెళ్ళి చూడండి, దాతలు ధర్మకర్తలు అని ఉంటుంది. 1116 నుంచి 1000 దగ్గర నుంచి లక్షల దగ్గర నుంచి దిగుతూ వస్తుంటుంది క్రిందికి, వాళ్ళ పేర్లు ఉంటాయి. ఆంధ్రాలో చూస్తే చిన్న చిన్న యజ్ఞ ప్రసాదం వేయించినందుకు కూడా ఫలానా వాళ్ళు వేయించారని చెప్పి ఇంత పుస్తకం అండి, చిన్న పుస్తకం. ఆ రోజుల్లోనే ఇంత చిన్న పుస్తకం వేస్తే ఈ పుస్తకానికి దాతలు ఎవరు అంటే ఫలానా వాళ్ళు, వాళ్ళ ఫోటోలు, పుస్తకం నిండా వాళ్ళ ఫోటోలు, ముందు వెనక ఫోటోలు. ఉపనిషత్తు కైవల్యోపనిషత్తు అని ఉంటుంది. అందులో విషయం ఏమిటి, బొమ్మలు ఏమిటి, దేనికి చేయిస్తుంటారంటే ఏంటి వాళ్ళు ప్రింట్ చేయించుకునేవాడు వాళ్ళు చేయించుకోలేకనా ఏంటి కాదు, అలా వేస్తే వాళ్ళల్లో మిగతా వాళ్ళకి లోకంలో కొంత దాన బుద్ధి పెరుగుతుందనే ఉద్దేశంతో ప్రతిదానికి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్, వాళ్ళ పేర్లు, వాళ్ళ బొమ్మలు, పుస్తకాల నుండి. ఆంధ్రాలో ఇది పెద్ద అలవాటు తెలుగు వాళ్ళకి ఎక్కువగా. వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ మనవాళ్ళు ఫోటోలన్నీ వేస్తారు. ఎంత ఇచ్చేవారు అంటే 116 ఇచ్చాడు పుస్తకానికి. 116 ఇస్తే ఫోటో. ఏ పుస్తకన్నా చూడండి ఆంధ్రాలో పుస్తకం ప్రింట్ వేయిస్తే వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, వాళ్ళ ఫోటో, అన్ని ఫోటోలు ఉంటాయి అన్నమాట.
ఇట్లా ఉంటుంది దానం అంటే. ఓకే చెయ్యి పర్వాలేదు అన్నాడు, ఏదో ఒక దానం చెయ్యి నాయన అన్నాడు. హ్రియాదేయం భియాదేయం, పాప భయంతో ఇవ్వమన్నాడు. ఇవ్వకపోతే పాపం వస్తుంది, చేసేటప్పుడు తప్పుగా ఇస్తే దోషం అనేటంటే అంటే దానం చేసే వస్తువు సరిగా లేకపోతే పాపం వస్తుందనే భయంతో సరిగా దానం చెయ్యి. ఏమేం దానాలు చెయ్యాలని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది. అన్నదానం, వస్త్రదానం, అన్నదానం, జలదానం, స్వర్ణదానం, భూదానం, గోదానం, పాదరక్షదానం, గొడుగు దానం, విసనకర్ర దానం, చిన్న చిన్నవన్నీ దానాల కిందకే వస్తాయి. అది పుణ్యక్షేత్రాల్లో చేస్తే మరీ ఫలితం ఎక్కువ. ఇవ్వడానికి మనసు రాదు ముందు. అసలు సంగతి ఏంటంటే మనసు తొందరగా ఇవ్వడానికి రాదు. ఇచ్చేటప్పుడు కూడా కొంచెం ఇద్దామా వద్దా అని చెప్పి వెనక్కి లాగుతూ ఉంటుంది. అందుకని మన శాస్త్రాలు ఏం చెప్పబడిందంటే కుడి చేయి ఇచ్చేటప్పుడు ఎడం చేతికి తెలియకూడదు అన్నట్లుగా చెప్పేవాళ్ళు. అంత సీక్రెట్గా ఇవ్వాలట దానం చేసేటప్పుడు. అందుకని మనం అన్నీ కొనుక్కుంటాం, మనం అన్నీ తింటాం, కానీ ఎవరికి ఇవ్వడానికి మనస్సు రాదు. దాత భవతివా నవా అన్నారు. దాత ఉంటాడా లేదా అనుమానంట. ఇక దానం చేయడం అనేటువంటిది చాలా అవసరం. ఈ దానాలన్నీ కూడా భీత్యా పాపభయేన దేయం అన్నారు. ప్రత్యవాయ పాపం వస్తుంది చేయకపోతే అనే భయంతో చెయ్యాలి అన్నారు. ఇది కంపల్సరీ అన్నమాట, చేసి తీరాలి దానం. దానం చేయకపోతే నా జీవితంలో ఒక కర్తవ్యాన్ని నేను నిర్వర్తించనట్లే అనే దృష్టితో చేయాలి. మన యొక్క కర్తవ్యాన్ని మనం నిర్వర్తించనట్లే మన దానం కనుక చేయకపోతే. ఎంత చెయ్యాలి అన్నారు. మళ్ళీ నీ శక్తికి తగినట్లుగా చెయ్యి, నీ శక్తికి మించి చెయ్యవాకు అంటుంది శాస్త్రం. శక్తికి మించి చెయ్యవాకు, నీ బాగోగులు చూసుకోవాలి, నీ యొక్క క్షేమం చూసుకుంటూ. నీ శక్తికి మించి చేస్తే మళ్ళీ అది కూడా తప్పే. ఇచ్చేవాడికి నిజంగా అవసరమా అని కూడా చూసి చెయ్యాలి. అదే కర్ణుడు స్టోరీ చెప్తారు కదా. కర్ణుడు దుర్యోధనుడి రాజ్యంలో ఉంటూ కర్ణుడి పేరు ప్రఖ్యాతులు ఎక్కువైపోయింది, దుర్యోధనుడికి పేరే రావడం లేదు. ఏమిటి విషయం చూస్తే దుర్యోధనుడు కూడా మొదలుపెట్టాట దానం చేయడం అందరికీ. అందుకని ఒకరోజు కృష్ణ పరమాత్మ పరీక్ష చేయడానికి ఒక బ్రాహ్మణ రూపంలో వస్తాడు దుర్యోధనుడి దగ్గరికి. ఎప్పుడు మంచి వర్షాకాలంలో ముందు వచ్చి అడుగుతాడు, నా కొడుకుకి ఉపనయనం చేయాలి. ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి అడిగితే మా అబ్బాయికి ఉపనయనం చేయాలి అంటే ఎంత కావాలి, ఏం కావాలి, నీకు ఎంత ధనం కావాలంటే అది తీసుకో అన్నాడు. నాకు ధనం వద్దు, నాకు ఎండు కట్టెలు కావాలి, వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టడం కోసం, వంట చేయడం కోసం నాకు ఎండు కట్టెలు కావాలి అని అడుగుతాడు. అంతే కదా, తీసుకుపో అన్నాడు. ఇప్పుడు కాదు, నాకు అవసరం వచ్చినప్పుడు నేను అడుగుతానన్నాడు. ముహూర్తం అప్పుడు అడుగుతా అన్నాడు. సరే అప్పుడే రా అన్నాడు. మంచి వర్షాకాలంలో కుంభపోతల వర్షం కుడిసేటప్పుడు, సైక్లోన్ అన్నమాట, ఒక వారం రోజులు ముసురు పడుతుంది చూసారా, 10 రోజులు అట్లా బాగా వర్షాలు కురిసిన తర్వాత వచ్చాడు ఈ బ్రాహ్మణుడు. అయ్యా మా అబ్బాయి ఉపనయనానికి ఇది పెట్టుకున్నాను నాయన, ఓ దుర్యోధన, ఆ ముహూర్తం ఇప్పుడు కనుక నువ్వు నాకు కట్టెలు ఇస్తావు అన్నాడు. ముహూర్తం మార్చుకోవయ్యా అన్నాడు. ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి ఎండు కట్టెలు అన్నాడు. ముహూర్తం మార్చుకో, ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి ఎండు కట్టెలే లేవు, వర్షం పడుతుంది కదా 10 రోజుల నుంచి అని అంటే, సరే అని నేను చెప్పి కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కర్ణుడి దగ్గరికి వెళితే ఇట్లా అవసరమైంది, నాకు ఎండుకట్టెలు కావాలి అని అంటేను ఏం చేశాడు కర్ణుడు, ఇంట్లో ఉన్నటువంటి తలుపులు, దర్వాజాలు, కిటికీలన్నీ కూడా పగలగొట్టి మొత్తం బండి మీద ఎక్కించి పంపించాడు. పంపిస్తే ఈ న్యూస్ దుర్యోధనుడికి అందింది. అరే ఈ ఆలోచన నాకు రాలేదే అన్నాడు. ఈ ఆలోచన నాకు రాలేదే, నా సొమ్ము ఇస్తూ కర్ణుడికి పేరు వస్తున్నది కానీ ఇచ్చింది అదంతా ఎవరిది, దుర్యోధనుడిదే కదా. అదేవిధంగా ఇంకొక సమయంలో అర్జునుడికి కూడా చాలా అహంకారం, తాను గొప్పవాడిని అనేటటువంటి అహంకారం. కర్ణుడు చాలా గొప్పవాడని చెప్పి తెలియజేయడం కోసం కృష్ణ పరమాత్మ ఇంకొక టెస్ట్ చేస్తాడు. ఇచ్చి ఆ రాజసూయ యాగంలో
రాజసూయ యాగంలో ఒక చోట అర్జునుడిని కూర్చోబెడతాడు. వచ్చిన వాళ్ళందరికీ దానం చేయని చెప్పి రాసులు పోసి పెడతారు. నాణ్యాలు, బంగారు, ఇవన్నీ వెండి అన్నీ పోసి పెడతారు రాసులు రాసులుగా. ఒక చోట కర్ణుడిని కూర్చోబెడతాడు. ఆయన వచ్చిన వాళ్ళందరికీ దానం చేస్తుండు అని. రాజసూయ యాగం అంటే చాలా దానం చేయాలి కదా. దానం చేయమంటే అర్జునుడు కూర్చున్నాడు, కర్ణుడు కూర్చున్నాడు ఒక పక్కన. అర్జునుడు ఏం చేస్తున్నాడు, వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కటి ఇస్తూ ఉన్నాడు. సాయంత్రం అయింది, అవ్వటం లేదు, అవన్నీ తరగడం లేదు. కర్ణుడు ఏం చేశాడు, మొత్తం గబగబ ఇచ్చేసాడు, మొత్తం పూర్తి అయిపోయినాయి. అంటే ఆలోచిస్తూ ఉంటాం, ఇద్దామని. చివరికి అవన్నీ మిగిలిపోతాయి మన ఇళ్లలో. చూడండి, ఇద్దామా వద్దా అని చెప్పి మిగిలిపోయి అవన్నీ పాడైపోయే వరకు ఉంచుకుంటాం మనం. కర్ణుడు అట్లా కాదు. కర్ణుడు వెంటనే త్వరగా దాన్ని ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేయడంలో ఘటికుడు కర్ణుడు. అందుకే ఈ రోజుకి కర్ణుడి పేరు చెప్పుకుంటాం, దుర్యోధనుడి పేరు చెప్పం, అర్జునుడి పేరు చెప్పుకోం. చూశారా? కనుక కర్ణుడు చాలా దానకర్ణుడు అని పేరు. కానీ ఏం చేశాడంటే తన క్షేమాన్ని చూసుకోకుండా ఇచ్చేశాడు. అది పెద్ద పొరపాటు అయిపోయింది. శాస్త్రం చెప్తుంది అలా ఇవ్వవాకు అంటుంది, తన క్షేమాన్ని. అందుకని కృష్ణ పరమాత్మ చివరిలో కర్ణుడు చనిపోయేటప్పుడు ఆ దానం వల్ల వచ్చిన పుణ్యం ఉంది చూసారా, ఆ పుణ్యాన్ని అడిగాడు కృష్ణ పరమాత్మ. కర్ణుడు అన్నాడు, నా దగ్గర ఏముందయ్యా ఇవ్వడానికి ఇంకా అన్నాడు. అన్నీ ఇచ్చేశాను కదా, ఇప్పుడేం లేవు అన్నాడు. చనిపోయే ముందు నీ దగ్గర మరొకటి ఉంది అన్నాడు. నువ్వు దానం చేసిన పుణ్యం ఉంది చూసావు, అది నాకు ఇచ్చేయి అన్నాడు. అంటే ఏమిటి, ఆ పుణ్యం ఉంటే నీకు మళ్ళీ జన్మ వస్తుంది కర్ణుడికి. అందుకని నీకు మోక్షం ఇవ్వదలుచుకున్నాను నేను, నువ్వు నాకు ఆ పుణ్యం ఇచ్చేస్తే నీకు మోక్షం ఇస్తాను అని అర్థం. దాంట్లో అంతరార్థం అది. కనుక పుణ్యం ఉన్నా సరే మళ్ళీ జన్మ ఉంటుంది. కర్ణుడు మోక్షాన్ని పొందాడు దానం చేసి. చూడండి, ఎందుకు చెప్తున్నాను ఈ విషయం. పుణ్యాన్ని సంపాదించవచ్చు, చిత్తశుద్ధిని పొందవచ్చు ఈ యొక్క దానం వల్ల. ఆధ్యాత్మిక ఉన్నతి పొందాడు కర్ణుడు దానం చేసి. చూసారా? మోక్షాన్ని పొందాడు. అండి దానం చేస్తే మోక్షం ఎట్లా వస్తుందండి అంటాం. దానం చేయడం వల్ల మనస్సు చిత్తశుద్ధిని పొంది, మనస్సు శుద్ధి అయిన తర్వాత జ్ఞానయోగ్యతను పొంది, జ్ఞానయోగ్యత ద్వారా గురు ప్రాప్తి, జ్ఞానప్రాప్తి అన్నీ వస్తాయి అన్నాడు. అందుకని ఒక్కొక్క విలువను పాటిస్తే మన జీవితం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతిని పొందుతుంది అన్నాడు. ధియాదేయం సంవిదాదేయం, మిత్రభావంతో ఇవ్వాలి. మిత్రభావంతో ఇవ్వాలి. మనం ఇవ్వకపోతే ఇచ్చిన తర్వాత నేనేనండి చేశానని చెప్పి చెప్పకూడదు 10 మందికి. వాడికి నేనే ఇచ్చాను, దానం చేశాను అనే భావం కాకుండా, ఇచ్చిన తర్వాత మనం ఇవ్వకపోతే వాళ్ళు బతకలేరు అన్నట్లుగా కాకుండా, దానం చేసే ఆస్కారం, శక్తిని భగవంతుడు నాకు ఇచ్చాడు అనే భావన ఉండాలి ఇచ్చేటప్పుడు. దానం చేసిన తర్వాత అవతల వ్యక్తి నారాయణుడిగా భావించేవాడు మన వాళ్ళు. దానం తీసుకునేవాడిని దేవుడితో సమానంగా భావించి ఇవ్వడం అనేటువంటిది మన యొక్క సంప్రదాయం. తీసుకునేవాడు శ్రీమన్నారాయణుడే అనేటటువంటి భావన ఉండాలి. అంతేకాని వాడు ఒక బిచ్చగాడు అనే భావన ఉండకూడదు. ఆ వ్యక్తిని మనం గౌరవించాలి. ఎందుకంటే ఆ వ్యక్తి వల్లనే కదా మనకి ఈ యొక్క దానం ఇచ్చేటటువంటి అవకాశం దొరికింది. కనుక ఆ వ్యక్తికి మనం థ్యాంక్స్ చెప్పాలి, ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆ వ్యక్తికి, భగవంతుడికి ధన్యవాదాలు చెప్పాలి. దానం చేయగలిగినటువంటి స్థితిని నాకు ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు. అందుకని దానం స్వీకరించేవాడు ఎప్పుడూ ఆ పరమాత్ముడి స్వరూపంగా భావించాలి. వాడిని హీనంగా చూడటం కానీ అలా చేయకూడదు. కనుక ఎటువంటి పేరు ప్రఖ్యాతులు ఆశించకుండా శ్రద్ధతో, భక్తితో, వినయంతో భూరి దక్షిణ ఇవ్వడం అనేటువంటిది, అలా చేస్తే మనకు ఆధ్యాత్మికంగా అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాం ఉంటుంది శాస్త్రం. తర్వాత మంత్రం ఇంతవరకు చూసాం. తర్వాత ఎక్కడెక్కడ ఇవ్వాలనేటువంటిది సరి అయిన సమయంలో, సరి అయిన స్థలంలో, సరి అయినటువంటి వ్యక్తికి ఇవ్వాలి. అది దానం.
అడగడానికి ముందే ఇస్తే మరీ మంచిది. కొంతమంది అడిగితే కానీ ఇవ్వరు. వాళ్ళు అడగక ముందే మనం ఇచ్చామంటే అది ఇంకా ఉన్నతమైనటువంటి విశిష్టమైనటువంటిది. గ్రహించి ఇవ్వడం అన్నమాట. మనమే గ్రహించి వ్యక్తిని చూసి గ్రహించి వాడి యొక్క ఏమిటి పూర్వాపరాలు గ్రహించి, ఓహో ఈ వ్యక్తి ఎక్కడ ఉంటాడు, ఫలానా చోట ఉంటాడు, ఈ వ్యక్తికి ఇది అవసరం అని చూసి వాడి యొక్క స్థితిని, దీనస్థితిని చూసి గ్రహించి ఇవ్వడం ఇంకా ఎక్కువ విశేషమైనటువంటిది. చాలా విశేషం. దానికి చాలా ఆలోచించాలి మనం. కొంతమంది వాళ్ళకి అవసరమైనప్పుడు వచ్చి అడుగుతారు, అడిగితే ఇవ్వచ్చులే అని వాళ్ళు చాలామంది. అడగనప్పుడు ఇవ్వకూడదు అన్నాడు. అడిగితే ఇవ్వడం అనేటువంటిది ఓకే. అడగకుండా వాడి అవస్థని, వాడి పరిస్థితిని చూసి మనమే అంచనా వేసి మనం ఇస్తే అది ఎంత గొప్పతనం చూడండి. కనుక మనిషి ఎదగడానికి ఎన్నో ఆస్కారాలు ఉన్నాయి. మనిషి ఉన్నతుడు కావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనం అన్నీ చేజారుకుంటాం. అన్నీ మనిషి ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనలో అహంకారం కొంచెం పక్కన పెట్టామంటే మనం ఎదుగుతాం. మనలో అహంకారాన్ని కొంచెం పక్కన పెట్టి అహంభావాన్ని, ఈగోని, మన యొక్క నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం కాదు, నాకు ఇది ఇష్టం, ఇది ఇష్టం కాదు, దాని ప్రకారంగా నడవకుండా నేను ఇది చెయ్యాలి, ఇది మంచిది, ఇది శాస్త్రం చెప్తోంది అని చెప్పి చేస్తూ ఉంటే మనకు తెలుసు లోపల లోపల మనకున్నటువంటి వీక్నెసెస్ అన్నీ మనకు తెలుసు. వాటికి బానిసలం కాకుండా మనం వాటిని ఒక అదుపులో పెట్టుకొని మనం కనుక ప్రవర్తిస్తే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. కానీ చాలామంది ఆ బలహీనతలకు లోనైపోతారు. వాళ్ళకి బలహీనతను తెలిసినప్పటికీ కూడా కోపమే ఉందనుకోండి, ఈర్ష్య, అసూయ, కోపం, ఆశ, అత్యాశ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ బలహీనతలను తెలిసినా కూడా వాటికి బానిసలైపోయి అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు. కొంతమంది వాళ్ళకి ఆధ్యాత్మిక ఉన్నతి రాదు, మనశ్శాంతి ఉండదు, వాళ్ళకి సుఖము ఉండదు. కనుక మన సుఖం, మన శాంతి ఎక్కడుంది? మన పనులలోనే ఉంది. మనం ఎటువంటి పనులు చేస్తే మనకు అటువంటి సుఖం, శాంతి వస్తుంది. కాబట్టి సుఖం, శాంతి ఎవరి నుంచో వచ్చేది కాదు. మన ఆలోచనలు, మన నడవడిక, మన చింతన ఎలా ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కనుక మనం మార్చుకుంటూ ఉండాలి మన ప్రవర్తనని. ఎంత తొందరగా మార్చుకుంటే అంత తొందరగా ఏమిటి సుఖం, శాంతి. చిన్నగా మారతానండి అన్నాడు, చిన్నగా వస్తుంది సుఖం, శాంతి కూడా. అంతే కదా మరి. నేను చిన్నగా మారతానంటే చిన్నగా వస్తుంది సుఖం, శాంతి. సుఖం, శాంతి తొందరగా రావాలి, చిన్నగా రావాలి. సుఖం, శాంతి అనేటువంటిది ఆనందం త్వరగా రావాలి, నిదానంగా గూడ్సు బండిలాగా రావాలి. త్వరగా రావాలండి అన్నాడు. త్వరగా రావాలంటే త్వరగా మారాలి మనిషి అన్నాడు. త్వరగా రావాలి, నేను మారనంటే ఎట్లా కుదురుతుంది? అవ్వ కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి అనేది చెప్తారే. వాడెవరో మీసాలు పెంచుకొని తాగేటప్పుడు మీసాలకు ఏం కాకుండా ఉండాలన్నట్ట. మీసాలు ఉన్న తర్వాత తాగేటప్పుడు అంటుకుంటుందా లేదా? వాటికి ఏం అంటుకోకూడదండి, ఎట్టా ఉంటుంది. కనుక మనకు రాగద్వేషాలు ఉన్నంతసేపు కూడా మనకి సుఖ దుఃఖాలు దూరంగానే ఉంటాయి. అందుకని పెద్దవాళ్ళకి సేవ చేస్తూ ఉంటే, మహాత్ములకి, గురువులకి సేవ చేస్తుంటే మన అహంకారం కొంచెం 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 తగ్గిపోతుంది అన్నమాట. తర్వాత మంత్రం చదువుతాం. అథ యది తే కర్మ విచికిత్సావాం వృత్త విచికిత్సా వా స్యాత్ వృత్త విచికిత్సా వా స్యాత్ వృత్త విచికిత్సా వా స్యాత్ ఏతత్ర బ్రాహ్మణా సమ్మర్షిణః యుక్తా ఆయుక్తాః అలూక్షా ధర్మకామా స్యుః అలూక్షా ధర్మకామా స్యుః
లూక్షా ధర్మ కామాస్యు యథా తే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేథాః అథాభ్యాఖ్యాతేషు ఏతత్ర బ్రాహ్మణా సమ్మర్షిణః యుక్తా ఆయుక్తాః అలూక్షా ధర్మ కామాస్యుః యథా తే తేషు వర్తేరన్ యథా తే తేషు వర్తేరన్ తథా తేషు వర్తేథాః ఏష ఆదేశః ఏష ఉపదేశః ఏష ఉపదేశః ఏషా వేదోపనిషత్ ఏతదనుశాసనम् ఏవముపాసితవ్యం ఏవముచైతదుపాస్యం చివరి భాగంలో గురువుగారు చెప్తున్నారు, నేను నీతో పాటే మీ ఇంటికి రాను నాయనా. గురువుగారు విద్య బోధించిన తర్వాత గురువుగారు గురుకులంలోనే ఉంటారు, శిష్యుడు మాత్రం తన ఇంటికి వెళ్ళిపోతాడు. కనుక నీకు అప్పుడప్పుడు సందేహాలు రావచ్చు, ఎలా చేయాలి ఏమి చేయాలి అనేటువంటిది. అలా సందేహం వచ్చినప్పుడు ఆ రోజుల్లో ఈమెయిల్ ఫోన్లు లేవు కదా, ఉత్తరం రాయడానికి అందడానికి కొన్ని నెలలు పడుతుంది. కనుక నీకు ఎప్పుడైనా సందేహాలు వస్తే నువ్వేం చేయాలి, ఎలా నడుచుకోవాలి అంటే గురువుగారు చెప్తున్నారు, నువ్వు వెళ్ళిన చోట, నువ్వు ఉండే చోట, నువ్వు నివాసం ఉండే చోట ఆ స్థలంలో బ్రాహ్మణులు, పండితులు, తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మహాత్ములు ఉంటారు. వారి నడతను ప్రకారంగా వారు ఎలా ప్రవర్తిస్తారో ఆ విధంగానే నువ్వు ప్రవర్తించు. నీకేదైనా సందేహం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకో, వాళ్ళు ఆ సమయాల్లో ఎలా ప్రవర్తించారో దానికి తగినట్లుగా నువ్వు కూడా అలాగే ప్రవర్తించు అని చెప్తున్నారు గురువుగారు. చూడండి ఎట్లాంటి సలహా ఇస్తున్నారు. నువ్వు నేను చెప్పినట్లే వినాలి, నన్నే అడుగు అని అడగల గురువుగారు. అది గురువుల యొక్క గొప్పతనం. అక్కడ నేనే నీ దగ్గర ఉండి చెప్పలేను ఎప్పుడు, కానీ అక్కడ ఉంటారు మహాత్ములు చెప్తున్నారు. ఇందులో అథ అన్నారు, ఒకవేళ అని అర్థం. అథ అంటే ఒకవేళ, ఏది ఒకవేళ ఎప్పుడైనా నీకు కర్మ విచికిత్సా వాస్యాత్. విచికిత్స అంటే సందేహం, కర్మ విచికిత్స అంటే కర్మలు చేసేటప్పుడు ఒక పూజ కానీ, ఒక యజ్ఞం కానీ, యాగం కానీ, హోమం కానీ, ఏ పూజ అయినా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడు చెయ్యాలి, ఏమిటి, ఎలా చెయ్యాలి అనే దాంట్లో సందేహం వస్తే కర్మ విచికిత్స వాస్యాత్. ఎప్పుడైనా ఈ కర్మల గురించి నీకు సందేహం గనక వస్తే, ఎలా చెయ్యాలి అనే దాని మీద వస్తే వృత్త విచికిత్సా వాస్యాత్. వృత్త అంటే ఎలా ఆచరించాలి, ఏ కర్మలు చెయ్యాలి, ఏవి చేయకూడదు, ఎప్పుడు చెయ్యాలి, ఏమేం చెయ్యాలి అనే దాని మీద సందేహం. వృత్త విచికిత్స అంటే ఎలా చెయ్యాలి అని సందేహం. అటువంటి గనక వస్తే వృత్త విచికిత్స అంటే ప్రవర్తించవలసిన విధానం, నడుచుకోవలసిన విధానం, ఆచరించవలసిన విధానం. శ్రౌత కర్మ, స్మార్త కర్మల గురించి సందేహం.
అవి ఎలా చెయ్యాలి అనే సందేహం. ఇటువంటి సందేహాలు కనుక వస్తే నువ్వేం చెయ్యాలి అప్పుడు? బ్రాహ్మణాః తత్ర ఏ సమ్మర్షిణః స్యుః. బ్రాహ్మణాః అంటే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు, యజ్ఞయాగాదులు ఆచరించేటటువంటి బ్రాహ్మణులు. వాళ్ళకి తెలుసు ఆ కర్మలు ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, దేనికి చెయ్యాలి, పద్ధతి తెలుసు వాళ్ళకి. బ్రాహ్మణాః శాస్త్ర విచార కుశలులు అని అర్థం. శాస్త్ర మీమాంస విచార కుశలత ఉన్నవారు అని అర్థం. సమ్మర్షిణ అంటే చింతన చేసేవారు. వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. అలా ఉన్నారు ఇక్కడ మన మద్రాసులోనే ఉన్నారు పండితులు చాలామంది. మనకు అన్ని సందేహాలే. వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని తెలిస్తే కదా అడగడానికి మనం. వాళ్ళు ఎక్కడున్నారో మనకే తెలియదు. క్రిందటిసారి మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు అదే చెప్పాను. మీ యొక్క ప్రదేశంలో ఉన్న గురువులను మీరు పోషించి వారి యొక్క బాగోగులు మీరు చూసుకోకపోతే వారు మరో ప్రదేశానికి వెళ్ళిపోయి అక్కడ బోధిస్తారు, మీరు నష్టపోతారు కదా. ఒక చోట విద్యావంతుడైనటువంటి ఒక జ్ఞాన సంపన్నుడైనటువంటి మహాత్ముడు ఆ శాస్త్రాలని చదివిన వ్యక్తి ఉన్నప్పుడు అక్కడ ఏం చేయాలి? ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వారి యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ వాళ్ళకి సేవ చేస్తూ వారి దగ్గర ఉన్న విద్యని మనం పొందడం, వారి యొక్క సలహాలు తీసుకోవడానికి, వారి యోగక్షేమాలు తీసుకుంటే వారు అక్కడే ఉండి మనందరికీ సహాయం చేస్తారు. లేకపోతే ఏం చేస్తారు? వాళ్ళు కెనడానో అమెరికానో వెళ్ళిపోతారు. ఇదే చెప్పాను నేను. అప్పుడు ఎవరు పంపిస్తున్నారు వాళ్ళని కెనడా? మనమే పంపిస్తున్నాం. మీరు అక్కడికి పోయి బాగా ఉండండి, మేము ఇక్కడ శుద్ధ మొద్దుల్లాగా ఉంటాము అని. తప్పు కదా. జరుగుతున్నది అదేనండి. పెద్ద పెద్ద విద్యావంతులందరూ అమెరికాకి ఎందుకు వెళుతున్నారు? బాగా చదువుకున్నటువంటి వాళ్ళు మిగతా విద్యలు తీసేయండి. నేను వేదాంతం గురించే మాట్లాడుతున్నాను. మనలో శ్రద్ధ లేకపోతే, నేర్చుకోవాలని వినయం, శ్రద్ధ, భక్తి లేకపోతే విద్య నేర్పరు వారు. వారికి తగినంత దక్షిణ ఇవ్వడం కానీ, వారి యొక్క క్షేమాన్ని చూడడం కానీ, వారికి అవసరాలు ఏమిటని గ్రహించడం కానీ, వారిలో ఉన్న జ్ఞానాన్ని వ్యాపింప చేయడానికి వారికి ఆస్కారం లేకుండా మనం చేశామనుకోండి, వారికి ఉన్న జ్ఞానాన్ని వ్యాపింపజేయడానికి మనం సహకరించాలి. సహకరించకపోతే ఏమవుతుంది? వారికి ఉన్న జ్ఞానం ఎక్కడ పంచాలా అని ఆలోచిస్తుంటారు. అందుకని వేరే ప్రదేశాన్ని వెతుక్కొని వేరే ప్రదేశానికి వెళ్ళిపోతారు. అది ఎవరి తప్పు? ఎంత దోషం అది. కనుక మనం ఎప్పుడు ఆ యొక్క జ్ఞానాన్ని పొందడానికి ఎప్పుడైతే పరితపిస్తామో ఆ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు మనకు బోధించడానికి కష్టపడి మన కోసం వచ్చి మనకు బోధించి మనకు తెలియజేస్తారు. చాలా చోట్ల జరుగుతున్నది ఇదే. ఏమిటంటే ఏమీ తెలియని స్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఎవ్వరూ లేరు, చెప్పేవాళ్ళే లేరు, శాస్త్రం చెప్పేవాళ్ళే లేరు. ఎవరికి నష్టం? నీ జన్మకు మళ్ళీ గురువు దొరకడు కదా. ఒక చోట ఆయన ఆరంభించారంటే పాపం మళ్ళీ వాళ్ళందరినీ వదిలిపెట్టి నీ కోసం రారు కదా. అందుకని గురువుని ఎక్కడికి పోకుండా పట్టుకోవాలి. గురువుని ఎక్కడికి పోకుండా పట్టుకోవాలి అంటే ఏమిటి అర్థం? వారికి ఇంక మరి ఎక్కడికి వెళ్ళి బోధించాలి సమయం ఇవ్వకుండా వారికి ఉన్న జ్ఞానం మొత్తాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. అప్పుడు వారికి సంతోషం. మనం ఇచ్చే డబ్బులకి వాళ్ళకి సంతోషం. మనం ఇచ్చే దానం గురుదక్షిణ వల్ల కాదు వాళ్ళు బ్రతుకుతున్నది, భగవంతుడు వాళ్ళకి ఇస్తాడు. మన వల్ల వాళ్ళు జీవించడం లేదు. భగవంతుడు అన్ని జీవరాశులకి అందరికీ భగవంతుడు ఇస్తున్నాడు, కానీ మనం ఇవ్వడం లేదు. కనుక మనం ఏదో కాస్త ఇస్తుంటే ఆహా ఎంత ఇస్తున్నాం అనుకోకూడదు. ఆ బల్లి అనుకున్నట్టే చెప్పాను కదా. అది గోడ మీద చూరు మీద ఆధారపడి ఉండి నేను ఈ చూరును మోస్తున్నాను అంటున్నదట. మనందరం బల్లులు లాంటి వాళ్ళం. అబ్బా నేను లేకపోతే ఆయనేం బతుకుతాడు, నేనేమో నా వల్లనే ఆయన పైకి వచ్చాడంటాడు. ఈశ్వరుడు వల్ల పైకి వస్తున్నారు, కానీ ఎవరైనా మన వల్ల ఎవరు పైకి రావడం లేదు. కనుక ఆ మహాత్ములు ఉన్న చోట మనం వాళ్ళని క్షేమాన్ని, వాళ్ళ క్షేమ సమాచారాన్ని మనం చూసుకుంటూ ఉంటే వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది కదా. అలా నష్టపోకూడదు. అక్కడ చూస్తుంటే ఒక్కొక్కళ్ళు పాపం చదవాలనుంది, వినాలనుంది, చెప్పేవాళ్ళు లేరు అక్కడ. ఎందుకు లేరంటే వాళ్ళు శ్రద్ధ తీసుకోలేరు ఉన్నప్పుడు.
అలా చూసా నేను 2-3 స్వాముల్ని ఆ చోట వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చెప్తూ ఉన్నారు, ఎవరు రావడంలా వినేవాళ్ళు సరిగ్గా. ఈయననే సన్యాసి, ఈయనకేందులో ఇచ్చేది, ఆయనకేందులో ఉండడానికి ఇచ్చేది, ఆయనకేంట్లో గురుదక్షిణ ఇచ్చేది అంటూ ఉంటే వాళ్ళు ఎలా జీవిస్తారు, ఎక్కడ ఉంటారు కదా. వాళ్ళకంటూ ఏం కుటుంబం లేకుండా అన్ని త్యాగం చేసి వదిలిపెట్టి కూర్చున్న వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు. అలా చేయనప్పుడు ఏమవుతుంది, గురువులు లేకుండా పోతారు. కానీ ఇక్కడ ఇచ్చినంత విద్యని వాళ్ళు అక్కడ ఇవ్వలేరు. వెళ్ళినా కూడా, విదేశాలకు వెళ్ళినా కూడా వాళ్ళ చేతులు కాళ్ళు కట్టినట్లే. ఇక్కడున్న స్వతంత్రం అక్కడ ఎందుకు ఉంటుందండి కదా. ఇక్కడున్న స్వతంత్రత ఇక్కడ వచ్చినంత మంది అక్కడ రారు కదా. అయినా వాళ్ళ ఇంటలెక్చువల్ సాటిస్ఫాక్షన్, వాళ్ళకున్న జ్ఞానాన్ని వినేవాళ్ళు వస్తే చాలు, వాళ్ళు మిగతావన్నీ తర్వాత సంగతి వాళ్ళకి. అందుకని ఒక ఆచారం, శ్రద్ధ, భక్తి లేని చోట ఎవ్వరు ఏ గురువులు చెప్పరు, చెప్పినా అక్కడ ప్రయోజనం ఉండదు. ఎవరైతే విద్యావంతులై ఉంటారో, ఎవరైతే సదాచారులై ఉంటారో, ఎవరైతే శాస్త్రం మీద భక్తితో శ్రద్ధతో వింటూ ఉంటారో అక్కడే గురువు ఉంటాడు, కానీ మరెక్కడా ఉండడు గురువు. మనం ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి ఉండరు గురువులు. వాళ్ళలో ఉన్న విద్యని వినేవాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటాడు గురువు. కొంతకాలం చూస్తారు, వెళ్ళిపోతారు తర్వాత. కనుక జాగ్రత్తగా ఉండాలి మనం కూడా. కాలక్షేపాన్ని చదవకూడదు. ఆ గురువుల్లో ఉన్న విద్యని మనం ఇంకా ఇంకా వినాలనేటువంటి ఉత్సుకత, ఆ నిష్ఠ, ఆచారం అవన్నిటితో పాటు చదవాలి. గురువుగారు చెప్తున్నారు ఇక్కడ, బ్రాహ్మణాః తత్ర, అక్కడ నువ్వు ఉన్న చోట అని అర్థం. తత్ర నువ్వు నివసిస్తున్న చోట, తస్మిన్ దేశే కాలే, ఆ ప్రదేశంలో ఆ కాలంలో నువ్వు ఉన్న చోట, యుక్తాహ, ఎటువంటి బ్రాహ్మణులై ఉండాలి వాళ్ళు, అందరూ చెప్పలేరు మళ్ళీ. యుక్తాహ అంటే ఆచారవంతాహ అని అర్థం, ఆచరించేవాళ్ళు అని అర్థం. చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఉండకుండా చెప్పిన దాన్ని చేసేవారు యుక్తాహ అని అర్థం. మానసిక ఏకాగ్రత కలవారు, కుశలత కలవారు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అంటారు చూసారు, అనుభవజ్ఞులు అని అర్థం, అనుభవం ఉన్నవారు. ఆయుక్తాహ ఎవరైతే స్వతంత్రులో ఉన్నారు అంటే పక్షపాత బుద్ధి లేకుండా, ఆయుక్తాహ అంటే పక్షపాత బుద్ధి లేకుండా, వాళ్ళు ఇచ్చేటటువంటి ఒక సూచన కానీ సలహా కానీ శాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది, అంతేగాని వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉండదు. అటువంటి స్వతంత్రులు. ఎవరు వచ్చి మీరు ఇలా చెప్పండి వాళ్ళకని చెప్తే కాదు, వాళ్ళు చెప్తే మనం వినకూడదు. ఆ బ్రాహ్మణుడు తన సొంతంగా నిర్ణయం తీసుకోవాలి, కానీ ఎవరి యొక్క ప్రెషర్ మీద నిర్ణయాలు చేసి చెప్పకూడదు. మాకు అనుకూలంగా ముహూర్తం పెట్టండి, మాకు అనుకూలంగా అని అడిగితే, మీకు అనుకూలంగా నేను పెట్టలేను, శాస్త్రం ప్రకారం నేను పెడతాను అంతే అన్నారు. శాస్త్ర పద్ధతిలో పెడతాం, శాస్త్రం ప్రమాణం అన్నారు. స్వతంత్రత కలిగిన వాడు, అంతేగాని ఎవరి యొక్క ఒత్తిడి వల్ల తన యొక్క నిర్ణయాన్ని మార్చుకునేవాడు కాకుండా అయి ఉండాలి. అప్పుడే కదా శాస్త్రం నిలబడుతుంది. చాలామంది ఇది పర్వాలేదా, ఈ టైం పర్వాలేదా, ఆయన ప్రెషర్ చేస్తారు. ఆయన చెప్తూనే ఉన్నాడు, ఒక కాదు నాయన ఆ టైం కాదు ఈ టైం చేయంటే, చూడండి పర్వాలేదు, ఏంటి చూసేది ఏముంది అక్కడ. అబ్బాయి ఊరికి వెళ్ళిపోతాడు, ఈ ముహూర్తం పెట్టండి అంటాడు. కనుక ఇట్లా ప్రెషర్ చేసేవాళ్ళు వినేవాళ్ళు కాదు, స్వతంత్రులై ఉండాలి వాళ్ళ నిర్ణయం. నేను పెట్టలేనని చెప్పాలి అంతే. శాస్త్రం ప్రమాణం అన్నారు. అలూక్షాహ అన్నారు. అలూక్ష అంటే ఎటువంటి క్రూర స్వభావం లేని వారై ఉండాలి, శాంత స్వభావులై ఉండాలి, క్రూర ప్రవృత్తి ఉండనటువంటి వారై ఉండాలి. వారి మాట కానీ వారి చేతలు కానీ క్రూరంగా ఉండకూడదు. స్వామీజీ మొన్న ఒకరోజు చెప్పారు, పూజ్య స్వామీజీ, ఒక వ్యక్తి, 3 డాక్టర్లు ఉన్నారు ఆ ఊర్లో. ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు అంటే, ఒక డాక్టర్ ఏమో చీప్గా ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు డబ్బులు తీసుకోకుండా, కానీ ప్రిస్క్రిప్షన్ ఎప్పుడూ తప్పుగానే ఉంటుంది, సరైన ప్రిస్క్రిప్షన్ ఇవ్వడు. అయితే మన డబ్బులు తీసుకోడు ఆయన ఆ డాక్టర్. ఒక డాక్టర్ అట్లా. ఇంకో డాక్టర్ ఏమో ప్రిస్క్రిప్షన్ బాగా రాస్తాడు, మందులు కరెక్ట్గా రాస్తాడు, కానీ కోపం ఎక్కువ. ఎందుకు ఇప్పుడు వచ్చావు, ఇంత లేటుగా వచ్చావు, ఎందుకని
వ్యాధి అంతా ముదిరిపోయిన తర్వాత వచ్చావేంటి నువ్వు అని గట్టిగా మాట్లాడతాడు, అరుస్తాడు ఆ డాక్టర్. ప్రిస్క్రిప్షన్ కరెక్ట్గా ఉంటుంది. ఇంకొక మూడో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ బాగుంటుంది, డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడు, శాంతంగా మాట్లాడతాడు. స్వామీజీ అడిగారు, మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు అని. విద్యార్థులు అందరూ చెప్పారు, మూడో డాక్టర్ దగ్గరికి వెళ్తాం అన్నారు. కనుక ఆ మూడో డాక్టర్ లాంటి వాళ్ళు కావాలి మీరందరూ అన్నారు స్వామీజీ. ఆ డాక్టర్ ఎంత గొప్పవాడు, మూడో డాక్టర్ విద్యావంతుడు, క్రూర స్వభావం లేదు, కోపం లేదు, కరుణ కలిగిన వాడు, అదేవిధంగా ఎక్కువగా ధనాన్ని కాంక్షించేవాడు కాదు, ధనానికి ఆశపడేవాడు కాదు. ఏ వృత్తిలో ఉన్నా కూడా అలా ఉండాలి వ్యక్తి. మీరు ఎలా ఇష్టపడుతున్నారో అతన్ని, మీరు అట్లా ఉంటే అందరు మిమ్మల్ని ఇష్టపడతారా లేదా? ఎంత పాఠం చెప్పారు చూడండి ఒక్క నిమిషంలో. వేల మంది విద్యార్థులు, అందరు గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ చదివేవాళ్ళు పిల్లలు. కనుక మంచి నడవడిక అనేది చాలా అవసరం అన్నారు. అక్రూరులు కానటువంటి వాళ్ళు, శాంత స్వభావులై ఉన్నవారు. ధర్మకామాహ, ధర్మాన్ని పాటించేవారు, ధర్మాన్ని ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని వదిలిపెట్టని వారు. ధార్మికంగానే ఉంటూ ఉంటారు, ఎప్పుడు కూడా ధర్మాన్ని ఎటువంటి ఒత్తిడి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టరు. కష్టమే అయినప్పటికీ వదిలిపెట్టరు. కాంప్రమైజ్ కారు అని అర్థం. నో కాంప్రమైజ్. ధర్మం అంటే ధర్మమే అన్నారు. ధర్మకామాహ, ఎవరైతే ధార్మిక వర్తనలో ధర్మ మార్గంలో ఉంటారో, తథా తత్ర వర్తేతాః, వారు ఎలా నడుచుకుంటారో, వారు ఎలా చెప్తారో అటువంటి ధర్మకాములు, అటువంటి గొప్పవాళ్ళు, కుశలులు, బ్రాహ్మణులు, అలాగే వారు చెప్పినట్లుగా నువ్వు నడుచుకో నాయనా. ఒకవేళ నేను నీకు పక్కన లేకపోయినప్పటికీ కూడా అన్నారు. తథా తత్ర వర్తేరన్, యథా తే వర్తేరన్ తథా తత్ర వర్తేథాః, వాళ్ళు ఎలా ఉంటారో నడుచుకుంటారో నువ్వు కూడా అలాగే నడుచుకోవలసినది అని అర్థం. అందుకంటే ఏమిటి అర్థం? చివరికి అక్కడ పెద్దలు ఉంటారు, వాళ్ళని అనుసరించి జీవిస్తూ ఉండు, నీ సొంత నిర్ణయాలు చేసుకోవాకు. అనుభవజ్ఞులు, తాత్వికులు, బాగా చదువుకున్నవారు, మంచి స్వభావం గలవాళ్ళు, ధార్మికులు, ఎప్పుడు ఎటువంటి బలహీనతలకు లోను కాని వాళ్ళు, అటువంటి వ్యక్తి ఉంటే ఎంత అదృష్టం కదా. కనుక వెతికి మరీ పట్టుకోవాలి అటువంటి వాళ్ళని. పట్టుకున్న తర్వాత వదిలిపెట్టకూడదు. వాళ్లతో మనకు సాహచర్యం ఉంటూనే ఉండాలి. ఎప్పుడెప్పుడు ఏ సమస్యలు వస్తాయో, ఏ సందేహాలు వస్తాయో మనకేం తెలుసు. అందుకని సెల్ ఫోను, ఏదైనా ఫోన్, ఈమెయిల్ ఉంటే దానికి ఉపయోగించుకోవాలి. అర్థమైందా? తర్వాత భాగంలో మళ్ళీ అదే వస్తుంది. అథ అభ్యాఖ్యాతేషు బ్రాహ్మణాః ఏ సమ్మర్షిణః తత్ర. అభ్యాఖ్యాతేషు అనేటువంటిది ఇక్కడ ఎవరైనా ఒకవేళ నువ్వు కొంతమందిని ఎదురొస్తారు నీకు, ఒకవేళ దోషులు, బాగా క్రిమినల్స్ అన్నమాట. వాళ్ళ నడవడిక సరిగ్గా ఉండదు, వాళ్ళ అలవాట్లు బాగుండవు, వాళ్ళు చేసే పనులన్నీ తప్పే. అటువంటి వాడు నీ కుటుంబంలోనే ఉండొచ్చు, నీ చుట్టాల్లో ఉండొచ్చు, నీ బంధువుల్లో ఉండొచ్చు, నీ మిత్రులు కావచ్చు ఒక్కొక్కసారి. అటువంటి దోష ప్రవర్తన కలిగిన వ్యక్తి అతని యందు నువ్వు ఎట్లా ప్రవర్తించాలి కదా. అతని నడవడికే సరిగ్గా లేదు, అన్ని చెడు అలవాట్లే, అంత అధర్మంగానే జీవిస్తున్నాడు. అటువంటి వ్యక్తిని నువ్వు ఎట్లా ప్రవర్తించాలి? అతనితో ఏం చేయాలి? ఇతన్ని తిట్టి కొట్టి పంపిస్తావా? పంపించకూడదు. ఏం చేయాలి? ఎలా నడుచుకోవాలి? చాలా కష్టం. దూషించడం కానీ, వాళ్ళని తిట్టడం కానీ, కొట్టడం కానీ అటువంటి చేయకూడదు. కానీ ఏం చెయ్యాలి అటువంటి వాళ్ళ దృష్టిలో? చాలా కష్టంగా ఉంటుంది కదా. మన ఇంట్లోనే ఉంటారు, ఒక చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తి ఉంటే వాళ్ళతో ఎట్లా ప్రవర్తించాలి అని అంటే అదే మాస్ను చెప్తున్నారు. మళ్ళీ నువ్వు ఉన్న చోట మళ్ళీ ఆ బ్రాహ్మణులు ఎవరైతే
ధార్మికంగా ఉంటారో, శాంత స్వభావం కలిగి ఉంటారో, వాళ్ళు క్రూరులందు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో, తప్పు చేసిన వాళ్ళని వాళ్ళు ఎలా వాళ్ళని చూస్తున్నారో, వాళ్ళని ఎలా అంటే వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారో, వాళ్ళని ఏ విధంగా చూస్తున్నారో నువ్వు కూడా అదే విధంగా చూడంటున్నారు. అదే మంత్రం. క్రిందటి మంత్రంలో ఏమిటి? కర్మలు చేయడం అందు సందేహం వస్తే వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా చూసి చెయ్యి. చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళ యందు ఈ గొప్పవాళ్ళు బ్రాహ్మణులు ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు ప్రవర్తించినట్లుగానే నువ్వు ప్రవర్తించు. అది ఇక్కడ విషయం చూడండి, చాలా గంభీరమైనటువంటి విషయం ఇది. యుక్తాహ ఆయుక్తాహ అలూక్షాహ ధర్మకామాస్యు ధర్మపరాయణులు ఆ ఆరోపణను అంటే దోషులైనటువంటి వారి యందు ఆ దోషుల విషయం నందు ఎట్లా ప్రవర్తిస్తారో అదేవిధంగా నువ్వు ప్రవర్తించవలసినది. అయితే ఏమిటన్నారు? ఇది ఆదేశ, ఇది నా ఆదేశం, ఆజ్ఞ అన్నారు. విధి అని అర్థం. ఆదేశం అంటే విధి అన్నారు. ఏష ఉపదేశ, ఇది నా ఉపదేశం అన్నారు. ఇది ఆదేశం, ఇది ఉపదేశం అన్నారు. హితబోధ అని అర్థం. ఉపదేశం అంటే ఏమిటి? హితబోధ. తండ్రి కొడుకుకి హితబోధ చేస్తాడు, గురువు శిష్యుడికి హితబోధ చేస్తాడు. కనుక హితబోధ చెయ్యాలి ఎప్పుడు. ఏమిటి నాకు హితబోధలు చేస్తావు నువ్వు అని అడుగుతారు కొంతమంది. హితబోధలు చేయక ఏం చేయాలి? మంచి మాటలు చెప్తే వినాలా లేదా కదా? హితబోధ, ఇదే హితబోధ అన్నారు. తర్వాత ఏషాహ వేద ఉపనిషదం, వేదోపనిషత్. ఈ మాటలే ఇప్పుడు చెప్పినవన్నీ, మాతృదేవో భవ పితృదేవో భవ, అక్కడి నుంచి ఆ పైనుంచి మొత్తం కూడా ఈ చెప్పినవన్నీ వేద పూర్వభాగము యొక్క సారం. వేదోపనిషద్ అంటే వేద పూర్వభాగము యొక్క సారం అని అర్థం. ధర్మశాస్త్రం అంటే అక్కడే కదా ఉంది, వేద పూర్వభాగ సారం. ఏతత్ అనుశాసనం, ఇది దేవుడి యొక్క ఆజ్ఞ. వేదం ఆ భగవంతుడే ఇచ్చినది కనుక ఆ భగవంతుడి ఆజ్ఞనే ఇది అన్నాడు. ఏది? దానం చెయ్యి అని చెప్తున్నాడు భగవంతుడు. చెడు ప్రవర్తన గల వాళ్ళ యందు ఇట్లా ప్రవర్తించు, శాస్త్రం తెలిసిన వాళ్ళని ఎలా ప్రవర్తిస్తున్నారో నువ్వు కూడా అలాగే ప్రవర్తించు, తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు, ఇవన్నీ కూడా దేవుడి యొక్క ఆజ్ఞలండి. ఇంట్లో వాళ్ళందరి మీద కోపంతో అరవద్దు, దైవ ఆజ్ఞ. ఇక్కడ నేను చెప్పడం లేదు స్వామిని, ఓకే? ఇదంతా దైవాజ్ఞ, వేద ఆజ్ఞే దైవాజ్ఞ. దేవ తిప్పి చదవండి, వేద, వేద దేవ, దేవ వేద రెండు ఒకటే, వేరు వేరు కాదు. అర్థమైందా? ఏదో పుస్తకం తైత్రీయ ఉపనిషత్తు గురువుగారు ఇక్కడ కూర్చున్నారు చెప్తున్నాను అనుకోకండి. మన క్షేమం కోసం వేదం వేదవాక్కు, దైవవాక్కు, దైవవాక్కే వేదవాక్కు. విన్నది మళ్ళీ ఈ చెవులు వదిలిపెట్టకూడదు. అది చెప్తున్నారు. ఉపసితవ్యం, ఇవన్నీ కూడా జీవితంలో నువ్వు ఆచరించవలసినది, అనుసరించవలసినది. అబ్బా కష్టం అండి అనకు. కష్టమైనా సరే, కష్టం కాదని ఎవరు చెప్పారు? కష్టమైనా సరే నువ్వు ఆచరించాలి. ఏవం ఉపాస్యం, నీ చేత చెయ్యబడాలి ఆజ్ఞ. ఉపాస్యం అన్నారు, నీ చేత ఇవన్నీ ఆచరించబడాలి. ఏతద్ ఏవం ఉచ ఉపాస్యం, ఈ విధంగా ఈ పద్ధతిలో నేను పైన చెప్పినవన్నీ ఉన్నాయి కదా, ఆ పద్ధతిని నువ్వు ఆచరించాలి అన్నారు. వినేటప్పటికి మనకు అలుపు వచ్చేస్తుంది, ఇంకా ఆచరించేటప్పటికి ఇంకెంత అలుపు వస్తుందో. అలా ఆచరించాలి. తర్వాత శాంతి మంత్రం మళ్ళీ చదువుతున్నాడు శిష్యుడు. తిరిగి అందరం కలిపి చదువుతాం. ఓం షన్నో మిత్రశం వరుణః షన్నో భవత్వర్యమాం షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణురురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మావాదిశం ఋతమవాదిశం. అది కొంచెం మారుతుంది అక్కడ చూడండి.
త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మావాదిశం ఋతమవాదిశం సత్యమవాదిశం తన్మామావీత్ తద్వక్తారమావీత్ ఆవీన్మాం ఆవీద్వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఈ చివరి మంత్రం శాంతి మంత్రానికి మొదటి మంత్రానికి తేడా ఉంది. మొదటి శాంతి పాఠమేమో అనుగ్రహం కోసం, ఈశ్వర అనుగ్రహం కోసం చేసిన శాంతి పాఠం. ఈ శాంతి పాఠమేమో కృతజ్ఞత చూపించుకుంటున్నాడు. శిష్యుడు కృతజ్ఞత తెలుపుకుంటున్నాడు. ఏమని? మిత్రశం వరుణః శంనః భవతు. ఈ యొక్క దేవతలందరూ ఉన్నారు, అధిష్టాన దేవతలు, రాత్రి దేవత, పగలు దేవత, వీళ్ళందరూ కూడా మిత్రదేవత అంటే పగటి దేవత సూర్యుడు, వరుణ అంటే రాత్రి సంధ్యాదేవత, రాత్రి దేవత. లేకపోతే ఇంకొక రకంగా చెప్పచ్చు, మనం గాలి తీసుకునేది, గాలి వదిలేది. మిత్ర అంటే గాలి వదలడం. వరుణ అంటే గాలి తీసుకోవడం. కనుక మనం ఇంతవరకు చదివామంటే ఎవరి అనుగ్రహం? ఆ మిత్ర వరుణ మనకు సహాయం చేయడం వల్లే గాలి తీసుకుంటూ గాలి వదులుతూ ఇంతకాలం మొదటి వల్లి అంతా పూర్తి చేశామా లేదా? ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. ఆ రోజు అనుగ్రహం కోసం ధ్యానించాడు. నేను ఎలా చదవబోతున్నాను శిక్షావల్లి, మా స్వామిని వారు చెప్పబోతున్నారు నన్ను అనుగ్రహించవలసినది అని. ఇప్పుడు అనుగ్రహించావు నన్ను, శిక్షావల్లి పూర్తి చేశాను నేను, కనుక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని చెప్పి మళ్ళీ రిమెంబర్ చేసుకుంటున్నాడు, స్మృతికి తెచ్చుకుంటున్నాడు శిష్యుడు. అర్యమా శం శంనః భవతు అన్నాడు. అర్యమా అంటే ఆ సూర్య భగవానుడి వల్లనే నేను అనుగ్రహం పొంది ఆ మంగళము చేశాడు నాకు అన్నాడు. నేను అడిగినందుకు ఆ భగవంతుడు నన్ను అనుగ్రహించాడు. ఇంద్ర, బృహస్పతి వీళ్ళందరూ కూడా నన్ను అనుగ్రహించారు. బృహస్పతి అంటే వాక్ దేవత, వాగింద్రియ దేవత. ఇంద్రుడంటే హస్త అంటే చేతులకి అధిష్టాన దేవత. పుస్తకం పట్టుకొని ఇచ్చాడు కదా ఇంద్రుడు. పుస్తకం పట్టుకోవాలి అంటే మన చేతుల్లో పెన్ను ఉండాలి, రాయాలి, ఇవన్నీ అంటే ఇంద్రుడి యొక్క అనుగ్రహం అన్నమాట. వాళ్ళ అనుగ్రహం ఉంది. తర్వాత షన్నః విష్ణు ఉరుక్రమః అన్నారు. విష్ణు అంటే పాద, మనకు కాళ్ళకి అధిష్టాన దైవం విష్ణువు. క్లాసు నడిచి వచ్చారు కదా, కనుక విష్ణువు మనల్ని అనుగ్రహించాడు అని అర్థం. చెప్పాలా లేదా ధన్యవాదాలు? శాస్త్రం చెప్తుంది, ఆజీవితం త్రయం సేవ్యం వేదాంతో గురురీశ్వర. జీవితాంతం ముగ్గురిని మనం సేవిస్తూ ఉండాలట. ఆజీవితం, జీవితాంతం. త్రయం సేవ్యం, ముగ్గురిని సేవించాలి. ఎవరు? గురువు, వేదాంతం, ఈశ్వర. గురువుని సేవించాలి, వేదాంతాన్ని సేవించాలి, ఈశ్వరుణ్ణి సేవించాలి. ఎందుకు అన్నారు? మొదటేమో ఆదౌ జ్ఞానాప్తయి, మొదట జ్ఞానం పొందడం కోసం. పశ్చాత్ జ్ఞానం పొందిన తర్వాత కృతజ్ఞత్వ నివృత్తయే అంటే మనకు కృతజ్ఞత. వాడు చూడండి నమ్మక ద్రోహి అని అంటారు చూసారు, అట్లాంటి పేరు రాకూడదు మనకు. ఎవరైనా మంచి చేస్తే వాళ్ళని తలుచుకొని కృతజ్ఞతలు చెప్పాలి. లేకపోతే మనం ఏమవుతాం? కృతజ్ఞులం అవుతాం. కృతజ్ఞతకి కృతజ్ఞులకి అది సరిగ్గా రాసుకోవాలి అక్షరం. కృతజ్ఞుడు అంటే ఏమిటి? ఎవరైనా మంచి చేస్తే జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళ కృతజ్ఞతలు చెప్పడం. థ్యాంక్స్ గివింగ్ అంటారు చూడండి. ఎవరైనా ఏదైనా ఇస్తే థ్యాంక్స్ చెప్పొద్దు, తీసుకుని వెళ్ళిపోవడమే కాదు. వాడి కృతజ్ఞతే లేదండి అని అంటారు. చేసిన మేలుని మరచిపోకూడదు అన్నారు. చేసిన మేలుని మరచిపోకూడదు అన్నారు. అది ఇక్కడ మేలుని గుర్తు చేసుకున్నాడు శిష్యుడు. థ్యాంక్స్ గివింగ్ శ్లోకం అన్నమాట ఇది. విష్ణు ఉరుక్రమః షన్నః నమః బ్రహ్మణే అంటే సమష్టి ప్రాణ. ఇక్కడ బ్రహ్మ అంటే హిరణ్య గర్భ, సమష్టి ప్రాణతత్వం. ఆ ప్రాణం ఉండబట్టే కదా మనం ఇక్కడ చదువుకున్నాం వచ్చి ఇప్పుడు. కనుక ఆ ప్రాణదేవతకి నేను
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే వాయో. ఏ రూపంలో ఉన్నాడు హిరణ్య గర్భుడు? వాయు రూపంలో ఉన్నాడు. సమస్త వాయు రూపంలో ఉన్నాడు. మనలో వాయు ఉందా లేదా? గాలి రూపంలో ఉన్నది. కనుక శ్వాస తీసుకోబట్టి ఇక్కడ కూర్చున్నాం, శిక్షావళి పూర్తి చేశాం. కనుక ఆయనకి నా యొక్క ధన్యవాదములు. ఏం చెప్తున్నాడు? ఓ వాయుదేవత, నువ్వే ప్రత్యక్షం బ్రహ్మవి నాకు అన్నాడు. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. త్వాం ఏవ ప్రత్యక్షం బ్రహ్మ అవాదిశం. నువ్వు ప్రత్యక్ష దైవాన్ని అని చెప్పి ప్రపంచం మొత్తానికి చాటి చెప్తున్నాను. ముందు చాటి చెప్తాను అన్నాడు ముందు మొదటి శాంతి పాఠంలో. ఇప్పుడు చెప్పాను అంటున్నాడు కదా. చెప్తాను, నువ్వు నన్ను అనుగ్రహించవలసింది అన్నాడు. నేను చెప్పాను కనుక నువ్వు నన్ను అనుగ్రహించావు, చాలా థ్యాంక్స్ అని అర్థం. అవాదిశం, సత్యమవాదిశం, ఋతమవాదిశం. నేను ఋతం అవాదిశం అంటే నేను నీ గురించి చెప్పాను. ఏమిటది? సరి అయినటువంటి జ్ఞానం కలిగిన వాడివి అని చెప్పి అప్పుడే చెప్పాను అన్నారు. భూతకాలంలో చెప్పేశాను అని అర్థం. శాస్త్ర యథాశాస్త్ర అనుసారి జ్ఞానం ఉన్నటువంటి ప్రత్యక్ష బ్రహ్మ అనివి నువ్వు అని నేను చెప్పేశాను ఎప్పుడో. యథాశాస్త్ర జ్ఞానం ఋతం. సత్యం అంటే యథాశాస్త్ర జ్ఞాన ఆచరణం, చదివిన దాన్ని ఆచరించడం. సత్యం అంటే అబద్ధం చెప్పకుండా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పకుండా ఉండాలి. ఒకసారి అబద్ధం చెప్పాలంటే జన్మలు మళ్ళీ వస్తాయి. అందుకని ఎప్పుడు కూడా పొరపాటున కూడా అబద్ధం చెప్పడానికి మనస్సుని వెళ్ళనివ్వకూడదు. తెలియకుండానే చెప్పేస్తాం, చాలా క్యాజువల్గా, మనకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు. చాలామందికి అబద్ధం చెప్పేటప్పుడు కొంచెం బాధగా ఉంటుంది, చెప్తున్నామే అని బాధగా ఉంటుంది, కొంచెం చురుక్కుమంటుంది. చాలామందికి చురుక్కుమని కూడా అనిపించదు. స్కిన్ ఈజ్ వెరీ థిక్ అన్నమాట. చిన్న దానికి అబద్ధాలు చెప్తూ ఉంటాడు, అలవాటు అయిపోయింది వాడికి. శాస్త్రం చెప్తుంది సత్యం అంటే సత్యమునే పలకడం అన్నమాట. అదే సత్యం అవాదిశం అంటే శాస్త్రంలో విన్నదాన్ని ఏ జ్ఞానాన్ని అయితే పొందానో ఆ జ్ఞానం ప్రకారంగా నా వాక్కు కూడా ఉంటుంది. మనస్సేకం వచస్సేకం కర్మణి ఏకం అన్నారు మహాత్మన. ఇదొక క్రమశిక్షణ, 2 క్రమశిక్షణలు ఇక్కడ. ఋతం అవాదిశం, సత్యమవాదిశం అన్నారు. నేను శాస్త్రం చెప్పినట్లుగానే తెలుసుకున్నాను, శాస్త్రం చెప్పినట్లుగానే పలుకుతున్నాను. ఏమిటది? నువ్వు ప్రత్యక్ష దైవానివని నేను పలికాను. తర్వాత తత్ మాం ఆవీత్, నన్ను రక్షించావు నువ్వు. ఆ వాయువు దేవత, ఇంద్రదేవత, విష్ణుదేవత, వరుణదేవత అందరూ కూడా నన్ను రక్షించారు అన్నాడు. తత్ ఆవీత్ వక్తారం ఆవీత్, నా గురువును కూడా రక్షించావు అని అంటున్నాడు. అప్పుడేమో రక్షించమని అడిగాడు, ఇప్పుడు రక్షించావు, శిక్షావళి పూర్తి అయిపోయింది, మమ్మల్ని ఇద్దరిని రక్షించావు, గురువును కూడా రక్షించావు అనేది. అది చాలా ముఖ్యం. అంటే గురువు గారు తన కోసం ప్రార్థన చేసుకోడు. ఎందుకంటే ఆయన అంతా జ్ఞానం పొందేశారు కాబట్టి గురువుగారి క్షేమం ఎవరి కోసం అంటే నా కోసమే. కాబట్టి గురువుగారి కోసం మనమే ప్రార్థన చేయాలి. వారికి ఆరోగ్యం ఉండి ట్రాఫిక్ జామ్ కాకుండా వస్తే కదా క్లాసు నడిచేది. ఆరోగ్యంగా ఉంటేనే కదా. కనుక గురువు కోసం ప్రార్థన చేశాను, ఆ గురువు గారిని రక్షించావు, ఆ గురువుని నన్ను ఇద్దరిని రక్షించావు. నువ్వు రక్షించడం వల్లనే నేను శిక్షావల్లి చదువుకున్నాను, మా గురువుగారు చెప్పారు అన్నారు. నువ్వు మా గురువుగారిని రక్షించడం వల్ల గురువుగారు శిక్షావల్ని బోధించారు నాకు, నువ్వు నన్ను రక్షించడం వల్ల నేను శిక్షావల్లి నేర్చుకున్నాను అని కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. మాం ఆవీత్, వక్తారం ఆవీత్, మళ్ళీ రెండోసారి చెప్పడం అన్నమాట. అంటే నన్ను రక్షించావు, మా గురువుగారిని రక్షించావు. కనుక ఓం శాంతి శాంతి శాంతి. అది భౌతిక తాపం, ఆధ్యాత్మిక తాపం, అది దైవ తాపం. అది భౌతికం అంటే అన్ని జీవరాశులు అనేది బాధ పెట్టకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్లాసుకు వచ్చి చదివి నేర్చుకున్నాం కనుక నాకు చాలా సంతోషం అంటున్నాడు శిష్యుడు.
మొదటి శాంతి పాఠం. తన క్షేమం గురుక్షేమం కోసం ప్రార్థించాడు. తన క్షేమాన్ని గురుక్షేమాన్ని చూసుకోవడం వల్ల ఆ దేవతలందరికీ మళ్ళీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాడు. దీంతో శిక్షావల్లి పూర్తయిపోయింది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.